హాయ్ ఫ్రెండ్స్. రోజు రోజుకి చాలా టూ మచ్ అయిపోతుంది. అబ్బాయిలది తలుసుకుంటుంటేనే బాధ అనిపిస్తుంది. మరి ఘోరం. ఒకప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయిలు భయపడే వాళ్ళు, కుటుంబం భయపడాలి. ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలంటే కుటుంబం భయపడుతుంది, అబ్బాయి భయపడుతుంది. మరి దారుణంగా తయారవుతున్నారా బాబు అమ్మాయిలు అయితే. మరీ టూ మచ్. బూతులు తిడదామంటే ఇన్స్టాగ్రామ్ స్టక్ చేసేస్తుంది. స్టక్ చేస్తుందని బూతులు మాట్లాడతలేను. అసలు ఎంత అరే సేమ్ నీకు అలాంటి వాళ్ళు ఉందని చెప్పొచ్చు కదా. నేను పెళ్ళి చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని లాస్ట్కి చంపేయడమేంది? ఎందుకు ఇంత 2025లో అమ్మాయిలే కేసు ఎక్కువైపోతున్నాయి. అసలు చూడలేకపోతున్నాయి. మరి ఇంత దారుణంగా తయారవుతున్నారు ఎందుకు అసలుకి? ఘోరంగా. అబ్బాయిలకైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు పెళ్లి సంబంధాలకు పోతే నీకు వంటొచ్చా, పెంటొచ్చా, సాంగ్స్ వచ్చా ఇవన్నీ అడగండి. ఫస్ట్ నీకు ఎవడైనా ఉండా, ఏమైనా ఎఫేర్లు ఉన్నాయా, అదొక్కటి అడగండి. మరీ ఘోరంగా తయారవుతుంది. చాలా బాధ అనిపిస్తుంది వింటుంటే. అసలుకి ఎందుకు ఇట్లా తయారవుతున్నారో ఏమో. అసలు వాళ్ళు ఎంత బాగున్నారు, హీరోలకు మించి ఉన్నారు. హస్బెండ్ అయితే ఆడెట్లుండు, అది అత్తపూర్లో గంజి అమ్ముకున్నట్టుంది. వాడు పీసుతూ ఇట్లా ఇంత దారుణంగా తయారవుతున్నారు అని ఆయన అసలుకి ఇచ్చి. దేవుడు మంచి చాయిసే ఇస్తుండు. చేతులారా మీరే నాశనం. ఇప్పటికి ఏముంది, నువ్వు బొక్కలు పడ్డావు, ఆయన పోయింది. ఎవరి జీవితం అటు ఇటు కాకుండా చేసుకుంటున్నారు. ఇంత ఘోరంగా తయారవుతున్నారు అని ఆయన. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. అస్సలు బాగాలేదు. సంబంధానికి పోతే ఇవన్నీ అడగకుండా నీకేమైనా ఎఫైర్లు ఉన్నాయా చెప్పమ్మా, ఏమైనా లవ్ చేసినావా చెప్పమ్మా అని ఫస్ట్ అవి అడగండి. ఒకవేళ లేకపోతే పెళ్లి చూపులు ఎంతతో కొన్ని రోజులు ఆమె గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే అన్న పెళ్ళి చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.